ఓలా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసావా, ఒక రీల్ వస్తుంది. నా రీల్ కాదు, ఒక మిత్ రీల్స్. ఏంటంటే రెడ్ వైన్ తాగితే ఫేస్ గ్లో అవుతుంది, వోడ్కా తాగితే ఫేస్ మీద ఉన్న వ్రింకిల్స్ అనేవి తగ్గుతాయి అని వస్తుంది. కానీ అది ఎంతవరకు నిజం? అరే బాబు, ఫేస్ కేర్ రొటీన్లోని క్లెన్జర్, టోనర్, సీరం ఇవన్నీ కాకుండా కొత్తగా ఇప్పుడు రెడ్ వైన్ అనేది యాడ్ చేశారా? యాక్చువల్లీ చెప్పాలంటే రెడ్ వైన్లోని రెజువల్ట్రాన్ ఒక మాలిక్యూల్ ఉంటుంది. ఓకే, ఈ మాలిక్యూల్ తినడం వల్ల మన ఫేస్ గ్లో అయితే అవుతుంది, కానీ దానికోసం మనం ఆల్కహాల్ తాగాల్సిన పనేమీ లేదు. ఎందుకంటే ఆల్కహాల్ వన్ ఆఫ్ ద టైప్ ఇథనాల్. ఈ ఇథనాల్ మన బాడీలోని గుడ్ గట్ బ్యాక్టీరియాని డిలీట్ చేసేస్తుంది, అంటే కంప్లీట్గా డిస్టర్బ్ చేసేస్తుంది. దానివల్ల మనకి మంచి హెల్త్ బెనిఫిట్స్ అనేవి రావు. అట్ ది సేమ్ టైం వోడ్కా తాగితే వ్రింకిల్స్ అనేవి ఇట్స్ రియలీ అ బిగ్ మిత్. ఎందుకంటే వోడ్కా తాగడం వల్ల వ్రింకిల్స్ కాదు కదా, ఫేస్ ఇంకా ఎక్కువ వ్రింకిల్స్ అయిపోయి పెద్ద పర్సన్స్ లాగా కనిపిస్తాం. ఎందుకంటే వోడ్కా మన స్కిన్లో ఉన్న కొలాజిన్ని రిమూవ్ చేసేసి మన స్కిన్లో ఉన్న మంచి ఉన్న మాలిక్యూల్స్ని, వాటర్ని డీహైడ్రేట్ చేసేసి చాలా రిమూవ్ చేసేస్తుంది అన్నమాట. దీనివల్ల చాలా ఎక్కువ డిసడ్వాంటేజెసే ఉన్నాయి. ఇది ఎవరైనా ఇన్స్టాగ్రామ్ రీల్లో చెప్పినట్టయితే కొన్ని ఫ్యాక్ట్స్ మనం చూస్తాం కదా, ఇది ఒక పెద్ద మిత్. అండ్ నేను ఇంకోటి చెప్పాలంటే, ఇప్పుడు మూవీస్ చూస్తుంటాం, హీరోస్ అది యూజ్ చేస్తే స్టైలిష్ అనుకుంటాం. పార్టీస్కి వెళ్తాము, అక్కడ తాగకపోతే బోరింగ్ అంటారు. అలాగే స్ట్రెస్ వస్తుందంటే వెంటనే ఒక మందు బాటిల్, బీర్ బాటిల్ వచ్చి మన ముందు వాలిపోవాలన్నమాట, అప్పుడే స్ట్రెస్ రిలీఫ్ అయిపోతుంది అని అనుకుంటారు. ఇదంతా ఒక మార్కెటింగ్ స్కీమ్. ఇక్కడ మీ హెల్త్ అని కాదు, మీ హ్యాబిట్ని సెల్ చేస్తున్నారు. మీ యొక్క ఫేస్ గ్లో కోసం, మీ కళ్ళలో, మీ అమ్మ నాన్న కళ్ళలో ఉన్న గ్లోని తగ్గించాలి అని అనుకోకండి.